ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. ఏదైతే యోగాసనాల్లో చాలా రకాల ఆసనాలు మనం చూసుంటాం. ఏదైతే జలం పైన అంటే నీటి పైన యోగాసనం చేస్తామని చెప్పేసి గీతాశ్రీ గారు చెప్తున్నారు. అసలు ఆవిడ అనుభవాలను అయితే మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. సో నమస్తే మేడం. అంటే చాలామంది యోగా చేస్తుంటారు, వాళ్ళు సూర్య నమస్కారాలని అదే చాలా రకాల యోగాసనాలు వేస్తుంటారు. మీరు నీటిపైన వేస్తారంట, అసలు అది ఎలా సాధ్యం? విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవటం, మోడీ గారు రావటం, మన సీఎం గారు, డిప్యూటీ సీఎం, మొత్తం మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ పాల్గొనటం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దిశగా విశాఖ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. అందరూ విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాను. అండ్ నేను యాక్చువల్గా నీళ్ళ మీద తేలుతూ జల ప్లవన ఆసనాలను చేస్తూ ఉంటాను. యోగా డే ఎప్పుడైతే 170 దేశాలు అప్రూవ్ చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించబడిందో చాలా సంతోషించాం మేము అందరం కూడా. ఎందుకంటే భారతీయ యోగాని ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈరోజు నేర్చుకుంటున్నారు, సాధన చేస్తున్నారు. నేను ఫస్ట్ యోగా డే మోడీ గారు అనౌన్స్ చేసినప్పుడు నేల మీద కాకుండా నీళ్ళ మీద మనం సాధన చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన నాకు రావటం. నేను 37 సంవత్సరంలో మా పాపకి ఈత నేర్పడం కోసం నేను స్విమ్మింగ్ నేర్చుకోవడం జరిగింది. సో నీళ్ళ మీద నేను ప్రయత్నించి మొదటి యోగా డే రోజు ఒక 5 నుంచి 6 ఆసనాలు వేయగలిగాను. ఈరోజు తీసుకుంటే గత 10 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఈరోజు ఒక 40 రకాల ఆసనాలు నీళ్ళ మీద సునాయాసంగా నేను చేయగలుగుతున్నాను. నదుల్లో, చెరువుల్లో, స్విమ్మింగ్ పూల్స్లో నేను చేస్తూ ఉంటాను. సముద్రంలో అయితే అలల తాకిడికి ఒడ్డున చేయలేం, కానీ సముద్రం మధ్యలో అయితే మనం చేయగలుగుతాము. ముఖ్యంగా ఈత బాగా వచ్చిన వాళ్ళు ఇది చేయగలుగుతారు. అండ్ అలాగే నాకు చాలా సర్జరీస్ అయినాయి. స్పైన్ సర్జరీ అయింది, నడవలేకపోయాను, బెడ్ రిడెన్ అయిపోయాను. అట్లాగే రీసెంట్గా 2 months బ్యాక్ కూడా హెర్నియా సర్జరీ అయింది. అయినా కూడా నేను చాలా ఈజీగా జల యోగా చేయగలుగుతున్నాను. ఇందులో ప్లావని ప్రాణాయామం అని ఎప్పుడు కూడా మన ఊపిరితిత్తుల్ని గాలితో ఫుల్గా నింపే ప్రక్రియ అది ప్లావని ప్రాణాయామం అంటే. అది సాధన చేయగలిగితే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. అండ్ ముఖ్యంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అందరం నీళ్ళ మీద తేలిన వాళ్ళమే. ఒక భయం అనేది ఉండదు. బేబీస్కి ఏంటంటే భయం ఉండదు. కాబట్టి పేరెంట్స్కి చెప్పేది ఒకటే, నేను పిల్లలకి చిన్నప్పుడే ఊహ తెలియనప్పటి నుంచి మీరు కనుక స్విమ్మింగ్ నేర్పగలిగితే జీవితంలో సగం భయాలు పోతాయి వాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్విమ్మింగ్ అయితే ముందు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే తేలుతున్నప్పుడు ఎక్కడైనా మునిగిపోతున్నట్టు మనకి అనిపిస్తే బయటికి రాగలగాలి. కాబట్టి స్విమ్మింగ్ ఖచ్చితంగా రావాలి. అది శరీర రుగ్మతలతో కాకుండా బరువు, నేను కూడా చాలా ఎక్కువ ఓవర్ వెయిటే, బరువుతో సంబంధం లేకుండా ఈవెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా ఈజీగా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు, ఈజీగా చేయగలిగిన సాధనం ఇది. అండ్ ఫిజియోథెరపీలో కూడా ఈ మధ్య వాటర్ వాకింగ్ అని వస్తుంది, చాలామంది చేయిస్తున్నారు. నడవలేని వాళ్ళతో థ్రెడ్మిల్లో కూడా వాటర్ ట్యాంక్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా నీటిలో ఈజీగా నడవగలుగుతారు. సో కాబట్టి అది ఒక అంటే యాక్వా థెరపీ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా సాధన చేస్తే డెఫినెట్గా నేర్చుకోగలుగుతారు. నేను కూడా కొంతమందికి నేర్పాలని ప్రయత్నిస్తున్నాను. అండ్ నాది వీడియోలు గూగుల్లో ఆసనాలు ఇవన్నీ చూసి ఇండియా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు చేయడానికి. అంటే ఒకళ్ళ ప్రయత్నం చేస్తున్నారన్నారు, వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒకళ్ళు నేర్చుకోవాలనుకుంటే మీరు వాళ్ళకి ఎటువంటి మెలకువలు చెప్తారు? చెప్తున్నాను కదండి, ముందు ఈజీగా ఫ్లోట్ అవ్వటం తెలియాలి పిల్లలకి, స్విమ్మింగ్ రావాలి. వాళ్ళు సాధన చేస్తున్నప్పుడు మునిగిపోతున్నట్టు ఉంటే తేలటం రావాలి వాళ్ళకి ఫస్ట్. సో ఖచ్చితంగా స్విమ్మింగ్ బాగా నేర్చుకున్న వాళ్ళే ఈ యోగ సాధన చేయాలని నేను కోరుకుంటున్నాను. మామూలుగా ఆసనాలు వేయడం వేరు, ఇది కఠోరమైన సాధన ఉంటే తప్ప ఇది జరగదు. కానీ ఇది ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? అసలు మామూలు యోగాకి దీనికి డిఫరెంట్ ఏంటి? ఈ డిఫరెన్స్ ఒకటేనండి. అసలు యూ విల్ ఫీల్ 0 weight అండి. వాటర్లో మనం ఫ్లోట్ అయినప్పుడు అస్సలు బాడీ వెయిట్ వీ ఫీల్ ఇట్ యాజ్ 0. అసలు ఏదో మనం ఒక ఫెదర్ లాగా ఫీల్ అవుతాము. అండ్ అది అనుభవించితేనే తెలుస్తుంది, అంటే అది ఎలా ఉంటుంది ఆ ఫీల్ అనేది. ఫ్లోట్ అయితే తెలుస్తుంది ఎవరికైనా కూడా. అండ్ బాడీ, మైండ్ అండ్ సోల్ అన్నీ కూడా హార్మోనీగా, యూ విల్ ఫీల్ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ ఫోకస్డ్. అండ్ మీ కాన్సన్ట్రేషన్ కానీ, ఇమ్యూనిటీ పవర్ అన్నీ కూడా పెరుగుతాయి. అండ్ చాలామంది నడువు నొప్పితో నడవలేకపోతూ ఉంటారు. నాకు బ్యాక్ స్పైన్ సర్జరీ అయింది, కానీ బ్యాక్ స్విమ్మింగ్ వల్ల నేను తగ్గించుకుంటున్నాను. నడువు నొప్పి ఎప్పుడైనా అనిపించినా కూడా బ్యాక్ ఫ్లోటింగ్, బ్యాక్ స్విమ్మింగ్, ఈ జలయోగా వల్ల కూడా నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి. ఆఖరిగా చెప్పండి, జలయోగా వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు జలయోగా చేద్దాం అనుకున్న వాళ్ళకి చెప్పారు కదా ఆల్రెడీ, ముందుగా స్విమ్మింగ్ వచ్చి ఉండాలని అన్నారు. మామూలు అసలు ముఖ్యమైన ఉపయోగాలు ఏంటి చెప్పండి? జలయోగా వల్ల ఏంటంటే మీరు ఏ ఆసనమైనా ఈజీగా వేయగలుగుతారు. మీ శరీర బరువు తెలియదు కాబట్టి
కొన్ని ఆసనాలు నుంచొని చేయొచ్చు వాటర్లో, కొన్ని పడుకొని చేయొచ్చు, కొన్ని బోర్లో పడుకొని కూడా చేయొచ్చు. మీరు ఎంతసేపు చేసినా అలసిపోరు. ముఖ్యంగా నీళ్ళల్లో మీరు 2 గంటలు యోగా చేసినా అలసిపోరు. అదే మనం బయట నేల మీద 1 గంట చేస్తే అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. కానీ మీరు ఫ్లోట్ అవుతూ 2 గంటల సేపు నీళ్ళల్లో ఉన్నా మీకు టైం తెలియదు. అండ్ వాటర్ ఏంటంటే రివర్స్ ఆస్మాసిస్ అనేది జరిగి బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బయటకు పోతూ ఉంటాయి. మన చర్మ రంధ్రాల నుంచి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయి శరీరంలో అవి కూడా అన్నీ బయటకు పోతూ ఉంటాయి. అందుకనే సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేయమని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఆ నదీ నీళ్ళల్లో మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచి కొండల నుంచి వచ్చిన మినరల్స్ అన్నీ. దానివల్ల మన శరీరం శుద్ధి జరుగుతుంది, స్కిన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ హెల్త్. అండ్ అన్ని రకాల ఆసనాలు కూడా చాలా సునాయాసంగా చేయొచ్చు వాటర్ మీద. అయితే మామూలుగా యోగా చేయడం వల్ల మాత్రం బేగా అలసిపోతాం. అదే నీటిలో యోగా చేస్తే మాత్రం దాదాపు బయట గంట చేసేవాళ్ళు 2 గంటలు చేయొచ్చు. మిగతా ఏదైతే నదీ స్థానాలు కానీ సముద్ర స్థానాలు కానీ మనల్ని పెద్దలు చేయమంటారు. దాన్ని అలా చేయడం వల్ల మన స్కిన్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నీటిలో ఆసనాలు వేయడం చాలా ఈజీగా కూడా ఉంటుంది అని చెప్పి గీతా గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.